మనుషుల విలువలు ప్రాణాలతో ఉన్నప్పుడు ఎవరికి కూడా తెలియదండి, గుర్తించరు. తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడు పిల్లలకి తల్లిదండ్రుల బాధ్యత తెలీదు. పిల్లలు బ్రతుకున్నప్పుడు తల్లిదండ్రులకి పిల్లల బాధ్యత తెలీదు. ఇలాగ భర్త బ్రతుకున్నప్పుడు భార్య విలువ భర్తకు తెలీదు, భర్త విలువ భార్యకు తెలీదు, భార్య భర్తల విలువ పిల్లలకి తెలీదు. ఇలా సమాజంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. నిజమే కదా. మనుషులు లేనప్పుడు వాళ్ళ స్టేటస్లు పెట్టుకుని నువ్వు వస్తే బాగున్ను, నువ్వు తిరిగి వస్తే బాగున్ను అని ఏడ్చే కంటే, వాళ్ళ బ్రతుకున్నప్పుడు వాళ్ళ కంచ కన్నీరు రాకుండా, వాళ్ళ గుండెలు బరువెక్కకుండా, వాళ్ళ హృదయంలో భారము కాకుండా వారిని ప్రేమగా చూసుకుంటే వారు చనిపోయిన తర్వాత ఏడ్చే పరిస్థితి ఉండదు. చనిపోయిన తర్వాత నీ కొరకు బిర్యానీ తీసుకొచ్చాను, నీకు ఇష్టమైన మందు తీసుకొచ్చాను, నీకు ఇష్టమైనవన్నీ వండి పెడతాను రా అంటే చనిపోయిన వ్యక్తి వస్తాడండి? బ్రతుకున్నప్పుడే బంధాలు బాంధవ్యాలు ఏవైనా కానీ, చనిపోయిన తర్వాత ఏమి ఉండదు. మట్టిలో కలిసిపోయిన తర్వాత మనం ఎంత ఏడ్చిన వారు తిరిగి రారు, కానీ మనం ఏడ్చిన ఉపయోగం ఉండదు. సమాజాన్ని నమ్మించాలని చాలామంది చనిపోయిన తర్వాత ఏడవటం మొదలు పెడుతుంటారు. నేను ఇలా చూసుకోవాలనుకున్నాను, అలా చూసుకోవాలనుకున్నాను, నీకు కావాల్సినవన్నీ కొనిపెట్టాలనుకున్నాను, నేను ఎంతో ప్రేమగా చూడాలనుకున్నాను అని ఫోటోలు పెట్టుకుని ఏడుస్తూ ఈరోజు స్టేటస్లో పెడుతున్నారు చాలామంది. అసలు అలా ఏడ్చేవాళ్ళు నిజంగా చాలామంది నేను అబ్జర్వ్ చేసిన కొంతమంది ఆ మనిషి చనిపోయినప్పుడు ఎందుకు ఏడుస్తున్నారో తెలుసా? వారి మీద ఉన్న నిందలు తొలగిపోవాలని. యాక్చువల్గా నేను గత కొన్ని రోజుల క్రితం ఒక వీడియో చేశాను. తను చనిపోయింది తన భార్య వలనే. తన భార్య ఏం చేస్తుందంటే నీవు తిరిగి వస్తే బాగున్నాయని స్టేటస్లు పెడుతూ ఏడుస్తూ సమాజానికి కనిపించాలని సోషల్ మీడియాలోకి వచ్చి ఏడవటం కంటే, నువ్వు 4 గోడల మధ్య ఏడుస్తూ నీ బాధని, నీ దుఃఖాన్ని నీవు చనిపోయిన నీ భర్తతో ఎలా పంచుకోలేవు? ఆ మిగిలిన మీ అత్తమామలతో, మీ కుటుంబంతో పంచుకొని ఆ కుటుంబాన్ని, మీ అత్తమామలు నువ్వు మంచిగా చూసుకుంటే చాలు. ఎందుకంటే అలాగే నీ భర్త నీ వల్ల చనిపోయాడని తెలిసే సమాజానికి. ఒక నెల క్రితం చూసిన స్టేటస్ గురించి చెప్తున్నాను నేను. రోజు వచ్చి స్టేటస్ పెడుతూ ఏడుస్తూ నువ్వు వస్తే బాగున్నా, వస్తే బాగున్నాని ఏడుస్తూ ఉంటుందని ఒక ఆమె. ఎందుకు? దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏమీ లేదు. బ్రతుకున్నప్పుడే మంచిగా చూసుకుందాం. చాలామంది, కొంతమంది స్త్రీలు ఉంటారండి, భర్తను రాసి రంపాన పెడుతుంటారు ఏదో రకంగా. మీ అమ్మేలాగని నువ్వు వాళ్ళ కొరకు చేస్తున్నాను. చాలామంది భర్తలు నలిగిపోతూ ఉంటారండి. చాలామంది ఇంకా వారు ఒక ఆలోచనకు వచ్చేస్తారు, నా భార్య వల్ల నాకు ఉపయోగం లేదు, నా తల్లి వల్ల ఉపయోగం లేదని. ఈ భార్య తల్లి వల్ల చాలామంది నలిగిపోతున్నవారు ఏం చేస్తున్నారు? ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి వారి కొరకు మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం.